మానవులు ప్రతిష్ఠింపజేసినప్పుడు వాళ్ళు చేసినటువంటి జపము, వాళ్ళు చేసిన అనుష్ఠానము, వాళ్ళు చేసిన తపస్సు, వీటి మీద ఆధారపడి ఆ లింగానికి శక్తి వస్తుంది. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఒక రాయిని పెట్టి మనం అక్కడ పూజ చేయట్లేదండి. గుర్తుపెట్టుకోండి మీరు బాగా, సనాతన ధర్మంలో ఆ లింగాన్ని అక్కడ పెట్టిన తర్వాత దానికి ఎన్నో న్యాసాలు చేస్తున్నాం. న్యాసం అంటే నిక్షేపించడం. ఏం నిక్షేపిస్తున్నాం? అందులోకి మనకు పంచభూతముల యొక్క శక్తిని అందులోకి నిక్షేపించి చివర ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాం. అందుకనే ప్రతిష్టలు మనం చూస్తే అందులో ధాన్యాదివాసము, శయ్యాదివాసము, పుష్పాదివాసము, నీరాదివాసము, ఇలాంటి వాసాలు, అధివాసాలన్నీ చేస్తారు ఆ యొక్క విగ్రహాలకి. ఎందుకని? దైవీ శక్తిని అందులోకి నిక్షేపిస్తారు. ఎలాగా? మంత్రపూర్వకంగా. ఆ మంత్రము లోపల విగ్రహము, కింద యంత్రము, కింద యంత్రం వేస్తారు. యంత్రశక్తి, మంత్రశక్తి, తంత్రశక్తి మూడు కలిస్తేనే ఇక్కడ దైవశక్తి నిక్షేపించబడుతుంది.